ఓకే గాయ్స్, మనం వచ్చేసి ఇవాళ ఒక 30 మినిట్స్ లేదా 15 మినిట్స్లో ఒక చిన్న బయాస్ అలైన్ చేసుకొని 3 మినిట్స్ లేదా 1 మినిట్లో ఎలా ఎంట్రీ తీసుకోవచ్చు ఒక ఎంట్రీ మోడల్ అనేది చూస్తున్నాం. దాని పేరే ఇమ్మీడియట్ లిక్విడిటీ స్వీప్ అనే మోడల్. అది ఎవరికైనా ఒక ఎంట్రీ మోడల్ నాకు సరిగా లేదు లేదా నాకు ఒక మంచి ఎంట్రీ మోడల్ సింప్లిఫైజ్గా దొరికితే బాగుండని ఆలోచనలో ఉంటే దీన్ని ఒకసారి బ్యాక్చెక్ చేసి యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. 30 మినిట్స్లో ఒక ఎఫ్ఈజీ అలైన్ అయ్యి ఉండి ఇమీడియట్గా అంటే నెక్స్ట్ క్యాండిల్లోనే విక్ అనేది దాంట్లోకి వెళ్ళి డ్యామేజ్ చేసి రివర్సల్ రావడం. ఈ లిక్విడిటీ ఉంది చూసారా, దీన్ని మనం ఒక లిక్విడిటీగా కన్సిడర్ చేస్తాం. ఎఫ్ఈజీలో అలైన్ అయింది, ఒక ఇమీడియట్ లిక్విడిటీ అనేది స్వీప్ చేసింది, రివర్సల్గా ఫామ్ అయింది. ఇదే టైం ఫ్రేమ్లో చూసామంటే మనం 30 మినిట్స్లో చూసాం. 30 మినిట్స్లో చూసిన దాన్ని మనం 3 మినిట్స్లో ఎంట్రీగా చూస్తాం. 15 మినిట్స్లో చూసిన దాన్ని 1 మినిట్లో ఎంట్రీగా తీసుకుంటాం. దాని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం 3 మినిట్స్కి వచ్చాం. 3 మినిట్స్లో ఇది ఒక పెద్ద ఎఫ్ఈజీగా ఉంది కదా, ఇది 30 మినిట్స్ ఎఫ్ఈజీ లిక్విడిటీ స్వీప్ ఇక్కడ జరిగింది. ఇది ఫస్ట్ స్వింగ్ అయితే ఏదైతే ఫామ్ అవుతుందో లెఫ్ట్ సైడ్ ఉన్న లెగ్లో ఈ క్యాండిల్ ఫార్మేషన్లో నేను ఈ బాడీకి ఇలా తీసుకుంటాను, సిఎస్డి కానీ లేదా ఆర్డర్ బ్లాక్ కానీ. మీరు ఎలా తీసుకుంటారో అలాగే మీరు తీసుకోండి, ఓకేనా. అలా ఒక సిఎస్డి జరిగిన తర్వాత ఇది డిస్ప్లేస్మెంట్ క్యాండిల్. విక్ పెద్దగా వచ్చిందా లేదా అది మనకు అనవసరం. మనకి సిఎస్డి స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ లో మనం ఎంట్రీగా ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్ ఈ బేరిష్ క్యాండిల్ లో ఓపెన్ అవ్వగానే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా మీరు ఒక రీటెస్ట్ అయిన తర్వాత అయినా ఎంట్రీ ప్లాన్ చేస్తానంటే అలాగైనా ప్లాన్ చేసుకోవచ్చు, ఓకేనా. అంటే ఇప్పుడు హై టైం ఫ్రేమ్ లో మీకు ఐఓఎఫ్డి జరగాలంటావు. ఐఓఎఫ్డి దాని హై టైం ఫ్రేమ్ ఐఓఎఫ్డి కూడా తీసుకొచ్చి నేను బ్యాక్ చెక్ చేసేటప్పుడు దాన్ని ఐఓఎఫ్డి లా కూడా చూడాలి. ఓకే, నార్మల్గా ఓకే ఒక ఎఫ్ఈజీ తలైంది, రిజెక్షన్ అవుతా ఉంది, ఇలా చూస్తా వచ్చాను. ఓకే దీన్ని ఒక ఎంట్రీ మోడల్ గా చూసుకుంటే బాగుంటుంది కదా అనేసి కొంచెం చెక్ చేశాను. అది బాగుండింది, దాన్ని నీట్ గా బ్యాక్ టెస్ట్ చేశాను. సింపుల్. అదే టైం ఫ్రేమ్ లో క్యాండిల్ టు క్యాండిల్ అన్నట్టు సింపుల్ గా చెప్పాలంటే క్యాండిల్ టు క్యాండిల్ అన్నట్టు జరగాలి. 30 మినిట్స్ ఎఫ్ఈజీ విత్ లిక్విడిటీ స్వీప్. అది మనం హై టైం ఫ్రేమ్ ఆటో ఫ్లో ఐఓఎఫ్డిగా కూడా చూడొచ్చు. మనకి స్ట్రాంగ్ బయాస్ కాదు ఇంకా, అది ఒక బేరిష్ స్ట్రాంగ్ మూవ్మెంట్ ఉన్నది అనేసి. తర్వాత లెఫ్ట్ సైడ్ సిరీస్ ఆఫ్ ది క్యాండిల్స్ బాడీకి బుల్లిష్ క్యాండిల్ బాడీస్ కి అంటే మనం సెల్స్ వస్తున్నాం కాబట్టి ఒక సిఎస్డి లేదా ఆర్డర్ బ్లాక్. ఎంఎస్ఎస్ చూడకూడదు అంటే ఎంఎస్ఎస్ కూడా చూసుకోవచ్చు, మీ చాయిస్. అది మీరు బ్యాక్ టెస్ట్ చేసి ఈ ఎంట్రీ మోడల్ అనేది మీ బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు ఎంత రన్ అవుతుంది, ఎంత రేషియో రన్ అవుతుంది, మనం ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి, ఎంత రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకోవాలి, వన్స్ రన్నింగ్ లో స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటా రావాలి అనేసి మీరు బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు మీరు ఒక డెసిషన్ కి రండి. టార్గెట్స్ సెషన్ హై కావచ్చు లేదా సెషన్ లోస్ కావచ్చు, లేదంటే మనం ఇంక చూస్తాం కదా 0 ఉంటాయి, 0 ఇలా ఉంటాయి కదా. లేదు ఏమి కదంటే సింపుల్ గా మన స్టాండర్డ్ డివియేషన్ పెట్టేసుకొని నీట్ గా టార్గెట్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. లేదు అది కూడా నాకు వద్దు 2RR అంటే 2RR మీ చాయిస్. అది ఏ డెసిషన్ అయినా బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతే రండి. ఆర్ఆర్ ఫెలోస్ కి అమ్మ 2RR అనుకుంటారేమో. లాస్ట్ 2RR నేనైతే ఎక్కువ సజెస్ట్ చేయను. అది ఇప్పుడు మనం ఒక ఎంట్రీ మోడల్ చూస్తున్నాం అంటే 2RR అని చెప్పేస్తారు అందరూ, కానీ ఒక ఎంట్రీ మోడల్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాం అంటే మనం ఏం చూడాలి? ఒక ఎంట్రీ మోడల్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాం అంటే మనం ఏం చూడాలి? హై టైం ఫ్రేమ్ ని చెక్ చేసుకుంటా వచ్చాం, 1 మినిట్కి వచ్చాం, ఇంకా ఎంట్రీ దగ్గరకు వచ్చాను, ఎంట్రీ తీసుకున్నాం. మనం ఏం చూడాలి? అక్కడి నుంచి మనకి ఎంట్రీ ఎక్కడ దొరుకుతుంది? ఎంట్రీ దొరికిన తర్వాత డైరెక్ట్ గా అంటే ఇక్కడ ఎంట్రీ దొరికింది కదా మనకి, నెక్స్ట్ క్యాండిల్ డైరెక్ట్ గా వెళ్ళిపోతుందా లేదంటే రీటెస్ట్ అవుతుందా? అలా ఎన్ని బ్యాక్ టెస్ట్ చేస్తున్నాం? ఒకవేళ 10 ట్రేడ్ బ్యాక్ టెస్ట్ చేసామంటే 10 ట్రేడ్స్ లో ఎన్ని రీటెస్ట్ అవుతున్నాయి, ఎన్ని కంటిన్యూషన్ వెళ్ళిపోతున్నాయి రీటెస్ట్ అవ్వకుండా, ఎంత ఆర్ఆర్ రన్ అవుతుంది అంటే కన్సిస్టెంట్ గా ఎంత ఆర్ఆర్ రన్ అవుతుంది, మనకి 30 పాయింట్స్ రన్ అవుతుందా, 40, 50, 60, 70, ఎన్ని ట్రేడ్స్ కరెక్ట్ గా టార్గెట్ కి వెళ్తున్నాయి. మనం 10 ట్రేడ్స్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాం అంటే ఒక ఎంట్రీ మోడల్ మీద 8 సక్సెస్ అయ్యాయంటే 100% సక్సెస్ వచ్చినట్టు ఆ ఎంట్రీ మోడల్. ఓకే అన్న, ఇవన్నీ చూసుకుంటేనే మనకి రియల్ గా ట్రేడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంది. ఓకే మనం ఇక్కడ రిస్క్ రివార్డ్ వేసాము, ఇక్కడికి వచ్చేసింది, టార్గెట్ ఇచ్చేసింది, అలా బ్లైండ్ గా వెళ్ళిపోయామంటే మనం రియల్ అకౌంట్ లో మేనేజ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతాం. నేను ఫేస్ చేస్తున్నాను స్టార్టింగ్ స్టేజ్. మనకి అన్ని ఎంట్రీ మోడల్స్ 3 ఎంట్రీ మోడల్స్ ఉన్నాయి, 3 సేమ్ గా ఉంటాయి. మనకి డిఫరెన్స్ ఏముండదు, పెద్ద డిఫరెన్స్ ఏముండదు, సింపుల్ గా ఉంటాయి. సేమ్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మనం ఇది 30 మినిట్స్ అనుకుంటే ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యి రిజెక్ట్ అయింది అనుకుంటాం మనం నార్మల్ గా మనం చూసేటప్పుడు, అలాగే అనుకుంటాం కదా. ఇది ఎలా అయింది? 30 మినిట్స్ ఎఫ్ఈజీలో ఫామ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళి స్వీప్ చేసి ఎఫ్ఈజీలో రిజెక్ట్ అయింది, లిక్విడిటీ స్వీప్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ వెంటనే వెళ్ళి స్వీప్ చేసి రిజెక్ట్ అయింది. ఫస్ట్ కిందకి రిజెక్ట్ అయింది, తర్వాత పైన నుంచి కిందకి ఎఫ్ఈజీతో పాటు. అప్పుడు మనకి స్ట్రాంగ్ బయాస్ అనేది అలైన్మెంట్ చేసుకోవచ్చు, బేరిష్ మూవ్మెంట్ స్ట్రాంగ్ గా ఉండబోతుంది అనేసి.
ఇది మనం 30 మినిట్స్ లైనా ఇలాగే చూస్తాం, 15 మినిట్స్ లైనా ఇలాగే చూస్తాం, 1 అవర్ లైనా చూసుకోవచ్చు. 1 అవర్ లో చూసుకుంటే అది ఎలా ఉంటుందంటే నాకు అది అంత క్లియర్ గా అనిపించడం. మనం 1 మినిట్ కి లేదా 3 మినిట్స్ లో ఎంట్రీ తీసుకోవడానికి 3 మినిట్స్ నాకు ఎక్కువ అనిపించేసింది. మనం 1 మినిట్ ఇంకా తగ్గొచ్చు కానీ పైకి వెళ్ళకూడదు ఈ ఎన్క్యూ లో. అంటే హై టైం ఫ్రేమ్ లో ఎంట్రీ కాగా ప్లాన్ చేసుకోకూడదు అనేసి. మీరు నీట్ గా బ్యాక్ టెస్ట్ చేయండి. సింపులే కదా, హెవీగా కానీ లేదంటే కాంప్లికేట్ గానీ లేదు కదా. లేదన్నా. సెకండ్ మోడ్ వచ్చేసి ఇమ్మీడియట్ టూ లిక్విడిటీ స్వీప్. బ్యాక్ టు బ్యాక్ 2 స్వింగ్స్ ఫామ్ ఉంటాయి కదా, వాటిని ఇన్సైడ్ లిక్విడిటీ అనేది ఒకటి ఉన్నది, అవుట్ సైడ్ లిక్విడిటీ ఒకటి ఉన్నది. ఇన్సైడ్ లిక్విడిటీని అవుట్ సైడ్ లిక్విడిటీని ఒకటే క్యాండిల్ విక్ వచ్చి డ్యామేజ్ చేసి వెళ్తుంది. 30 మినిట్స్ లేదా 15 మినిట్స్ లోనే చూస్తాం. 3 మినిట్స్ లేదా 1 మినిట్ లోనే ఎంట్రీ మోడ్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఓకే అన్న. 15 మినిట్స్ లో చూస్తున్నాం. 15 మినిట్స్ లో ఒక ఎఫ్ఈజీ ఉంది, ఇన్సైడ్ లిక్విడిటీ స్వీప్ చేసింది, అవుట్ సైడ్ లిక్విడిటీ స్వీప్ చేసి ఎఫ్ఈజీ లోకి వెళ్ళి రివర్సల్ అయింది. ఇలా స్వీప్ చేసినప్పుడు చాలా స్ట్రాంగ్ బయాస్ అనేది మనం అలైన్ చేసుకోవచ్చు. 15 మినిట్స్ నుంచి 1 మినిట్ వచ్చినప్పుడు ఈ బులిష్ క్యాండిల్ ఉంది కదా, దాన్ని మనం CAST గా చూసుకోవచ్చు. అది ఎప్పుడు చూసుకుంటామంటే మనకి ఎఫ్ఈజీలో అది ట్యాప్ ఇన్ అయినప్పుడు మాత్రమే ఇలా ఇమీడియట్ గా ఫామ్ అయిన దాన్ని మనం ఒక CAST చూసుకోవచ్చు. అలా లేనప్పుడు స్వింగ్ లో CAST ని ప్లేస్ చేసుకుంటాం. వన్స్ CAST జరిగిన తర్వాత సేమ్ అట్లాగే నెక్స్ట్ క్యాండిల్ లోని ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు CAST జరిగింది, నెక్స్ట్ ఈ బులిష్ క్యాండిల్ లో ఎంట్రీ పడింది. ఇది ఎలా ఫామ్ అయింది చూడండి, రన్నింగ్ మూవ్మెంట్ లో ఫామ్ అయింది ఇక్కడ. ఓకేనా, ఇన్సైడ్ లిక్విడ్ స్వీప్ జరిగింది, అవుట్ సైడ్ లిక్విడ్ స్వీప్ జరిగింది. దీంట్లో ఎఫ్ఈజీ లేదు, ఇందాక దాంట్లో ఎఫ్ఈజీ ఉన్నది. ఎఫ్ఈజీ లేదు కదా, మనం చూడకూడదా అంటే మనం చూసుకోవచ్చు. 3 మినిట్స్ లో ఇలాగ ఉంటుంది లిక్విడ్ స్వీప్ అనేది. లిక్విడ్ 1 స్వీప్ జరిగింది, లిక్విడ్ 2 ఒకే క్యాండిల్ తో స్వీప్ జరిగింది. దీన్ని CAST గా చూస్తాం. ఇక్కడ CAST జరిగింది ఎఫ్ఈజీతో. CAST జరిగిన వెంటనే క్యాండిల్ లో కూడా ఎంట్రీ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అంటే CAST జరిగిన తర్వాత వెళ్ళి ఇక్కడ రీటెస్ట్ అయిన తర్వాత అయితే నేను ఎప్పుడు చూడాల. మీరు అబ్జర్వ్ చేసే పని అయితే మీరు చేయండి. మీరు బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు ఎన్ని ట్రేడ్లు చూస్తున్నాం, ఎన్ని ఇలా రన్ అవుతున్నాయి, ఎన్ని డైరెక్ట్ గా వెళ్తున్నాయి, మనకి ఎన్ని నీట్ గా వర్క్ అవుతున్నాయి, ఈ పాయింట్ కావాలి. ఎంత RR రన్ అవుతుంది, ఎంత చేస్తే మనం ప్రశాంతంగా నీట్ గా చేసుకోగలం, టెన్షన్ లేకుండా, భయపడకుండా. లేదంటే ఉంటాయి కదా రిస్క్ రివార్డ్ పెద్దగా వస్తుందా చిన్నగా వస్తుందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకే అన్న. ఓకే అన్న. ఇలా 15 మినిట్స్ ఎఫ్ఈజీ అని వేస్తున్నాం కదా ఇక్కడ. ఇది మనకి 3 days కావచ్చు, 4 days కావచ్చు, 1 day అయినా అవ్వచ్చు. లిక్విడిటీలోకి ఒక క్యాండిల్ అనేది వచ్చి ఇలా రిజెక్షన్ అవుతుంది, వెంటనే లిక్విడిటీ స్వీప్ జరగద్ది. ఇలా స్వీప్ జరిగినప్పుడు మనం సేమ్ ఒక 30 మినిట్స్ లో అయితే 3 మినిట్స్కి వస్తాం, 15 మినిట్స్ లో అయితే 1 మినిట్కి వస్తాం ఎంట్రీ మోడల్కి. ఈ ఎఫ్ఈజీ అనేది ట్యాప్ ఇన్ అయ్యి రిజెక్ట్ అయింది, ఇక్కడ ట్యాప్ ఇన్ అయ్యి రిజెక్షన్ అయింది. ఈ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ గా వచ్చి రిజెక్ట్ అయ్యి లిక్విడ్ స్వీప్ జరిగింది. ఇలా స్వీప్ జరిగిన తర్వాత మనం 1 మినిట్ లోకి వచ్చేసి CASD లేదా MSS లేదా ఆర్డర్ బ్లాక్ కన్ఫర్మేషన్ చూసుకుంటాం. డిస్ప్లేస్మెంట్ క్లోజ్ అయిందా లేదనేసి. ఇక్కడ చిన్న లిక్విడిటీ ఉంది కదా, ఇది ఎలాగా అనుకుంటారేమో. ఇది పెద్ద లిక్విడిటీ, ఎంత చిన్నగా ఉన్నా పెద్ద లిక్విడిటీ లాగానే చూడండి. CASD జరిగింది, నెక్స్ట్ క్యాండిల్ లో ఎంట్రీ లేదా రీటెస్ట్ అయిన తర్వాత అంటే ఇక్కడ IFEG లో ఎంట్రీ అని ప్లాన్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. అది నేనైతే ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ లోనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను. CASD జరిగింది, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, మినిమం RR అనేది రన్ అయింది. అది ఎంత అనేది మీరు బ్యాక్ టెస్ట్ చేసి మీరు ఒక డెసిషన్కి రండి. దీనికి ఒక ఇండికేటర్ ఉంది, అది చూపిస్తాను ఒకసారి చూడండి. ICT హై టైమ్ ఫ్రేమ్ క్యాండిల్స్ ఫాది. దాన్ని ఓపెన్ చేస్తే ఇలా వస్తాయి క్యాండిల్స్. నేను 1 అవర్లో ఉన్నాను కాబట్టి 4 hours ఒకటే చూపిస్తుంది. ఒకసారి 1 మినిట్కి వస్తాను. అంటే ఇప్పుడు ఓకే SMTs కూడా చూసుకోవచ్చా అని. SMTs కాదు కానీ ఇండికేటర్ ఏంటంటే లిక్విడిటీ స్వీప్ చేసిందా లేదా అనేది ఇక్కడ చూసుకొని, ఇది 15 మినిట్స్ మనకి ఇక్కడే పడి ఉంటది. ఇదిగో 15 మినిట్స్, 30 మినిట్స్, 1 hour, 4 hours. ఇక్కడ 15 మినిట్స్ స్వీప్ అయింది కదా, అప్పుడు మనం ఒకసారి 15 మినిట్స్కి వెళ్ళేసి చూసుకోవచ్చు FEG ఉందా లేదా, లిక్విడ్ స్వీప్ జరిగిందా లేదా అనేసి అక్కడికి వెళ్ళి ఒక చిన్న కన్ఫర్మేషన్ చూసుకొని 1 మినిట్ అనేది అలైన్ అవ్వచ్చు. అంటే ఎక్కువ టైం 15 మినిట్స్ లో ఉండకుండా ఇక్కడ చూసుకొని ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని మనం ఇక్కడికి వచ్చేయడానికి ఈ ఇండికేటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ స్వీప్ జరిగింది, మనం 15 మినిట్స్ లో ఉంటాం కానీ ఇండికేటర్ వేసుకుంటే ఇక్కడ జరిగింది కదా, జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్ళేసి FEG ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. తర్వాత 1 మినిట్ అనేది వచ్చేస్తాం. నెక్స్ట్ అంటే ఎక్కువసేపు 15 మినిట్స్ లోనే ట్రావెల్ చేయకుండా మొత్తం ట్రావెల్ అవుతాం. ఒక షార్ట్ టర్మ్ లాగా చూసుకునే విధంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. మన CASD జరిగింది, ఈ నెక్స్ట్ క్యాండిల్ లో ఎంట్రీ ఉంటది, ఇలా రేషియో అనేది చూసుకోవచ్చు. ఓకే అన్న. ఓకే అన్న. దీని సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేస్తాను, ఒకసారి స్క్రీన్ షాట్ వేసుకోండి.
తీసుకున్నారా? తీసుకున్నామన్నా. ఓకే. ఈ 3 ఎంట్రీ మార్క్స్ సేమ్ ఒకే విధంగా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. బ్యాక్ టెస్ట్ చేయండి, ఎంత రన్ అవుతుందో చెక్ చేసుకోండి, ప్రశాంతంగా ట్రేడ్ చేసుకోవచ్చు. సింపుల్. థ్యాంక్ యూ అన్నా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఇంకా ఉన్నాయి, ఇదిగోండి. ట్రేడ్ వచ్చేసింది అన్నప్పుడు కానీ, ట్రేడ్ మిస్ అవుతాం అన్నట్టుగా కానీ ఎప్పుడు ఎంట్రీ తీసుకోకండి, ఓకేనా? అవి ఏంటంటే మన పేషెన్స్ని బాగా ఇబ్బంది పెడతాయి. మనం ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత రిగ్రెట్ అవ్వకూడదు, ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకున్నాను అనేసి కానీ, లేదా తీసుకోకుండా ఉంటే బాగుండని కానీ, అలాంటి రిగ్రెట్ అనేది అవ్వకూడదు. అలా అవ్వకుండా ఉండాలంటే మీరు ప్రశాంతంగా ఉండి, మీరు ఎంట్రీ అని కరెక్ట్గా ఎక్కడ చూస్తారో ఆ ఎంట్రీ ఖచ్చితంగా రన్ అవుతుంది. దానికి మనం కరెక్ట్ ప్లేస్లో స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటే చాలు. ఏంటంటే మనం ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత హడావడిగా వచ్చి ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ మళ్ళీ ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో లేదా లాస్ అయిపోతాయని చెప్పేసి ఇరికిచ్చి పెట్టేస్తాం. అలా ఇరికిచ్చి పెట్టినప్పుడు ఏమవుద్ది, స్టాప్ లాస్ సింపుల్గా స్టాప్ లాస్ అలా హిట్ అయిపోయి మన టార్గెట్కి వెళ్ళిపోద్ది. బాగా అనిపిస్తుంది అప్పుడు మనకి, కొంచెం బాగుంటే బాగును, వెయిట్ చేస్తుంటే బాగుండు అన్నట్టుగా. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. మనం ఎలా ఉండాలంటే సింపుల్గా చెప్పాలంటే ఒక బండరాయి మాదిరి కూర్చోవాలా మార్కెట్లో. ఎంత ఓపిక్గా కూర్చుంటే అంత మంచి ఎంట్రీ వస్తుంది. మనం 9:30 నుంచి 10 లోపు మనం చేయలేకున్నామా, దాన్ని స్కిప్ చేసేయండి. 10 తర్వాత చూసుకోండి ప్రశాంతంగా. మనకి ఏది పీస్ఫుల్గా ఏది ప్రశాంతంగా ఉంటుందో ఆ టైం ఫ్రేమ్లోనే మీరు చేసేలాగా ప్లాన్ చేసుకోండి. అది కూడా మనకి ఎక్కువ అవసరం లేదు, మనకి మినిమం కన్సిస్టెన్సీగా మనం ఎంత రిస్క్ రివార్డ్ వస్తుందో అంతే ప్లాన్ చేసుకుంటే చాలు. అది ఎప్పుడు తెలుస్తుందో మనకి బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు తెలుస్తుంది. మనం ఈ ఎంట్రీ మోడల్ చెక్ చేస్తున్నాము, ఇక్కడ ఒక ప్లేస్లో ఎంట్రీ తీసుకుంటే అది ఎంత ఆర్ఆర్ రన్ అవుతుంది, ఎక్కడ రిజెక్షన్ అయ్యి వెళ్ళిపోతుంది, మనకి 30 పాయింట్స్ రన్ అవుతుందా 40 పాయింట్స్ రన్ అవుతుందా, ఇవన్నీ ప్రతిదీ చెక్ చేసుకోవాలి. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రజెంట్ మన ఎంట్రీ పడింది అనుకోండి, ఇక్కడ దాకా టార్గెట్ పెట్టాము, అప్పుడు ఏం చేయాలి, మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉందా లేదా, లేదంటే ఇక్కడ ఎఫ్ఈజీ లైన్ ఉంది, దానికి ఎలా రెస్పాండ్ అవుతుంది. ఓకే, సపోర్ట్ తీసుకొని కిందకు వచ్చింది, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది, ఈ ఎఫ్ఈజీకి ఈ క్యాండిల్ ట్యాప్ అనేది కిందకు వచ్చింది. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇలా ప్రతి పీడియర్ అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి 2 or 3 పీడియర్స్ ఫెయిల్ అయ్యాయంటే మార్కెట్ అనేది కన్సాలిడేషన్ అయినా అయిపోద్ది, లేదంటే రివర్సల్ అయినా వెళ్తుంది. అప్పుడు మనం రిస్క్ మేనేజ్ చేసుకోవడానికి టైం దొరకద్ది. ఎంట్రీ తీసుకున్న తర్వాత మాత్రం ప్రతి పీడిఆర్ అని చదవండి. ఓకే అన్న. అలా రీడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఓకే ఈ పీడిఆర్ఏ మనకి బాగా రెస్పెక్ట్ ఇస్తుంది అన్నప్పుడు మనం స్టాప్ లాస్ తీసుకొచ్చి ఇలా దాని కింద పెట్టుకునేలా ప్లాన్ చేసుకోవచ్చు, మార్చుకుంటూ రావచ్చు. స్ట్రాంగ్గా రెస్పెక్ట్ ఇస్తుంది ఇక్కడ పెట్టుకుందాము అనే విధంగా. మన రిస్క్ మేనేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత. బ్రో ఎస్ఎల్ ఎంత వస్తుంది బ్రో? మీరు ఏమైనా బ్యాక్ టెస్ట్ చేసిన దాంట్లో అంటే మన 3 హై టైం ఫ్రేమ్ లో చూస్తున్నాం కదా, మనం 15 minutes 30 minutes లో చూస్తున్నాం కదా. 30 minutes 15 minutes చూస్తున్నాం, అది ఎందుకు మార్కెట్ ఎట్ వెళ్తుంది బయాస్ అనే దానికోసం మార్కే అది. మనం అనుకుంటాను కదా లాస్ట్కి ఎంట్రీ స్వింగ్ పైన అంటే మీరు బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఐడెంటిఫై అయిపోద్ది అది. నేను చెప్పను బ్రో, అది మాత్రం మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి, మీరు తెలుసుకోవాలి ప్రైజ్ ఎలా రన్ అవుతుంది, ఎంత రేషియో వస్తుంది, కానీ మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి కదా. ఓకే ఓకే, అది అయితే అది మనం సిఎస్డి కానీ ఆర్డర్ బ్లాక్ టచ్ అయినామంటే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు అలా అయినా చూసుకోవచ్చు, ఎంఎస్ఎస్ చూసుకుంటే ఎంఎస్ఎస్ అయినా చూసుకోవచ్చు. అంటే నేను ఎలా చూస్తాను అని పెట్టా, ఇప్పుడు నేను ఈ విధంగా పెట్టాను, అవునవును, దాన్ని రిఫరెన్స్ గా తీసుకొని మీరు ఎలా చూస్తారు, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను సింపుల్ గా 4 hours వస్తున్నాను అనుకోండి, మీరు ఇంకో 6 hours చూడొచ్చు. నా ఓపిక 4 hours కూడా ఆగిపోయింది, మామూలుగా చెప్తున్నాను, 4 hours కూడా ఆగిపోయింది, నాకు చాలురా బాబు అని నేను ఎగ్జిట్ అయిపోయా. కానీ మీకు ఓపిక ఉంది, మీరు ఇంకా ధైర్యంగా ఉండగలరు. 6 hours వస్తారు, లేదంటే 7 hours వస్తారు. ఇంకొకరు ఏం చేస్తారు, 3 hours నాకు చాలు అని ఎగ్జిట్ అయిపోతారు. అంటే ఒక్కొక్కరు కోలా ఉంటాం కదా. అవునవును, అందుకనేసి మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే మీరు ఒక డెసిషన్కి వస్తే బాగుంటుంది. సరే, ఫస్ట్ నుంచి అన్ని ఒకసారి రీక్యాప్ వేద్దామా గైస్? ఓకే అన్న. ఓకే బ్రో, లెట్స్ గో బేబీ, లెట్స్ గో. ఓకే, ఫస్ట్ ఇమీడియట్ లిక్విడిటీ స్వీప్. ఇమీడియట్ లిక్విడిటీ స్వీప్ మీనింగ్ ఏంటంటే వెంటనే ఒక లిక్విడిటీ స్వీప్ అనేది జరగాలి. వెంటనే అంటే మనకి షార్ట్ టైం లిక్విడిటీ స్వీప్స్ అనేది ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మనం లిక్విడిటీ స్వీప్స్ అనేది చూస్తాం. సో దాన్ని ఎలా చూస్తాం ఏంటి అంటే వెరీ సింప్లిఫై చేసి చెప్తాను చూడండి. హయ్యర్ టైం ఫ్రేమ్లో
ఫస్ట్ ఒక ఎఫ్ఈజీని ఐడెంటిఫై చేయాలి. మన బయాస్ అలైన్ అయి ఉండాలి. మన బయాస్ అలైన్ అయి ఉండాలి. ఐఓఎఫ్ఈడి జరిగి ఉండాలి. ఓకేనా. హైయర్ టైం ఫ్రేమ్లో ఏదైతే లిక్విడిటీ, అక్కడ ఒక లిక్విడిటీ అనేది చిన్న స్వీప్ జరిగింది కదా, ఇది చూసేదానికి హైయర్ టైం ఫ్రేమ్లో చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కానీ మనం దాన్ని లోవర్ టైం ఫ్రేమ్స్కి స్కేల్ డౌన్ అయినప్పుడు అదొక పెద్ద లిక్విడిటీ స్వీప్ లాగా కనిపిస్తుంది. నథింగ్ బట్ ఇది ఒక హై ప్రాబిలిటీ లిక్విడిటీ స్వీప్. సో ఇప్పుడు ఏదర్ మనం 30 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ ఒక ఎఫ్ఈజీని అయితే అలైన్ చేస్తాము. అలైన్ చేసిన తర్వాత 1 మినిట్ 3 మినిట్స్లో లిక్విడిటీ స్వీప్ జరిగిందా లేదా చెక్ చేసుకుంటాము. తర్వాత ఎంట్రీ అనేది 1 మినిట్ లేదా 3 మినిట్స్లో మన ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ టైం ఫ్రేమ్ అలైన్మెంట్ ఎలా ఉంటుంది అంటే 13 మినిట్స్కి 3 మినిట్స్, 15 మినిట్స్కి 1 మినిట్. సో ఇక్కడ చూసినట్టయితే హైయర్ టైం ఫ్రేమ్లో ఒక లిక్విడిటీ అయితే ఉంది. నథింగ్ బట్ ఈ సెల్స్ లిక్విడిటీ అండ్ ఎఫ్ఈజీ కూడా ఉంది. ఇప్పుడు బయాస్ ఎలా ఉంది చూసేదానికి ఓవరాల్గా చూస్తానే, మన ఐస్తో చూస్తానే అది బుల్లిష్ వెళ్తుందా బేరిష్ వెళ్తుందా మనకు అర్థమైపోతుంది కదా. సో ఇప్పుడు ఇది బుల్లిష్ వెళ్తుంది. బుల్లిష్ వెళ్ళేటప్పుడు మనం ఏం చూస్తాం? బుల్లిష్ ఎంట్రీసే ఎదుక్కుంటాం ఆబ్వియస్గా. ఆ కంటిన్యూషన్ ప్యాటర్న్లో మనకి ఎలాగే ఆపర్చునిటీ వస్తుంది ఏంటనేది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? హైయర్ టైం ఫ్రేమ్లో మనం ఏదైతే మార్క్ చేసామో ఇదే లిక్విడిటీ లోవర్ టైం ఫ్రేమ్ స్కేల్ డౌన్ అయినప్పుడు చాలా పెద్ద లిక్విడిటీ లాగా వస్తుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు బ్లైండ్గా వెళ్ళి ట్రేడ్ చేయడం కన్నా, అంటే ఒక లిక్విడిటీ స్వీప్ జరిగిపోయింది, నేను ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటాను, స్టాప్ లాస్ నేను ర్యాండమ్గా తీసుకొచ్చి ఇంకెక్కడన్నా ప్లేస్ చేస్తానంటే అలా కుదరదు. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేస్తాను, స్టాప్ లాస్ తీసుకొచ్చి మిడ్ పాయింట్ ఉంది కదా దీని బిలో ప్లేస్ చేస్తానంటే నువ్వు స్టాప్ లాస్ తీసుకుని కామ్గా వెళ్ళిపోతూ ఉంటావు. ప్రతి ట్రేడ్లో అలాగే జరుగుతుంది. సో అందుకే ఏం చేస్తామంటే ఒక కన్ఫర్మేషన్ చూస్తాం. రివర్సల్స్కి కన్ఫర్మేషన్ ఏంటి? ఏదర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కావచ్చు, లేదా ఏదర్ ఇన్వర్షన్ ఎఫ్ఈజీ కావచ్చు, లేదా సిఎస్డి కావచ్చు. ఈ సినారియోలో మనం ఏం చేద్దామంటే సిఎస్డి తీద్దాం. ఓకేనా. ఇది మన సిఎస్డి. వన్స్ సిఎస్డి కూడా కన్ఫర్మేషన్ అయిన తర్వాత యాక్టివేట్ అవ్వాలి కదా ఏదైనా సరే. అక్కడ ఉంది అయిపోతుందిలే అనుకున్నాను, అవుతుంది అనుకున్నాను, ఇలాంటివన్నీ చేసామంటే మనం ఎక్కువ స్టాప్ లాసెస్ తీసుకున్నానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. మన ఐస్తో చూసి కన్ఫర్మేషన్ అయిన తర్వాత రియాక్షన్ చేయాలి. ముందుగానే రియాక్ట్ అయ్యామనుకో మన దగ్గర పేషెన్స్ లేదు, లేదా ఆ మూవ్ మిస్ అయిపోతామేమో అనే భయం అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా. ఆ మూవ్ మిస్ అయినా సరే పర్లేదు, ఒక సింపుల్ చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ స్టీల్ బాల్స్ లా ఉండాలి. అండ్ ఇలాగా మనం ఒక ఎంట్రీస్ కావచ్చు ఇవన్నీ ఒక చిన్న కన్ఫర్మేషన్ తీసుకునే ప్లాన్ చేస్తాం, ర్యాండమ్గా కాకుండా. ఈ ఎగ్జాంపుల్లో చూసినట్టయితే సిఎస్డి ఉంది. సిఎస్డి యాక్టివేట్ అయిన తర్వాత మీరు వెంటనే నెక్స్ట్ గన్లో ప్లాన్ చేయాలన్నా ప్లాన్ చేయొచ్చు, లేదా సిఎస్డి రీటెస్ట్ అయిన తర్వాత ప్లాన్ చేయొచ్చు. దట్స్ అప్ టు యూ. అది మీరు బ్యాక్ టెస్ట్ చేసే దాని మీద డిపెండ్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే మీకు ఓపిక కావాలి అంటే, ఓపిక బిల్డ్ అవ్వాలి, పేషెన్స్ బిల్డ్ అవ్వాలి అంటే సిఎస్డి రీటెస్ట్ అయ్యేదాకా వెయిట్ చేయడం చాలా చాలా పద్ధతిగా ఉంటుంది. మీరు ఇలాగా యాక్టివేట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళి ఎంట్రీ తీసుకుంటాను, నాకు ఓపిక లేదు, ఇలాంటి ట్రేడ్స్ నేను చేస్తాను అంటే మాత్రం ఇంకా అది ఎలా ఉంటుందంటే పేషెన్స్ అనేది మనం ఏదైతే బిల్డ్ చేసుకోవాలనుకున్న పేషెన్స్ కోల్పోతా వెళ్తాం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. కోల్పోతా వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే అది జస్ట్ క్లోజ్ అయితే చాలు ఎంట్రీ 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 అని పరిగెస్తాం. అలా కాకుండా అది ఏం జరుగుతుంది, మన ఎంట్రీ తీసుకోవచ్చా లేదా అని వెయిట్ చేసి తీసుకున్నాం అనుకో, నీకు ఒకటి పేషెన్స్ బిల్డ్ అవుతుంది, రెండు మంచి మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి, మూడోది ఏంటంటే నీకు హై ప్రాబిలిటీ ట్రేడ్ సెటప్స్ దొరుకుతాయి. స్టాప్ లాస్ తీసుకున్నానికి తక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ స్టాప్ లాస్ ఇందాక ఈశ్వర్ చెప్పినట్టు బేస్డ్ ఆన్ యువర్ బ్యాక్ టెస్ట్ అది డిపెండ్ అవుతుంది. నువ్వు బ్యాక్ టెస్ట్ చేసి అది నేను ఎంతవరకు వెయిట్ చేస్తాను ఏంటి అనే దాని మీద 100% వెళ్ళి డిపెండ్ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్లో చూడు, ఇది వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో వచ్చేసి ఒక లిక్విడిటీ స్వీప్ జరిగింది, తర్వాత ఎఫ్ఈజీలోకి వచ్చింది, ట్యాప్ ఇన్ అయింది, లిక్విడిటీ స్వీప్ జరిగింది. రెండు ఎన్ని క్యాండిల్స్లో జరిగాయి? సింగిల్ క్యాండిల్లో జరిగిపోయింది హై టైం ఫ్రేమ్లో చూస్తే. వన్స్ అది చూసాక మనం ఏం చేస్తామంటే లో టైం ఫ్రేమ్కి స్కేల్ డౌన్ అవుతాం. ఇప్పుడు 15 మినిట్స్ అయితే మనం ఏం చేస్తాం, 1 మినిట్లోకి వస్తామా? మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందంటే మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో మిడ్ పాయింట్ అబోనే మీకు ఉంటాయి అన్నమాట ఆపర్చునిటీస్. అంటే లైక్ ఒక లిక్విడిటీ రివర్సల్స్ అనేది అప్పర్ క్వాడ్రంట్లో, బీసీకి అయితే అప్పర్ క్వాడ్రంట్లోనే ఉంటుంది, సిబికి అయితే లోవర్ క్వాడ్రంట్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాము. నథింగ్ బట్ ఒక సిఎస్డి ఉంది ఇక్కడ. వన్స్ సిఎస్డి యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఏం చేస్తాం, మన నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు వెళ్తుంది అనేసి ర్యాండమ్గా వెళ్ళి బుక్ చేయొద్దు. ర్యాండమ్గా బుక్ చేశారంటే నువ్వు ఇంత కష్టపడి నువ్వు ఇన్ని నేర్చుకొని దానికి అర్థం ఉండదు. ర్యాండమ్గా ఏది చేయొద్దు. నీకు అక్కడ ప్రాపర్ టార్గెట్ కనిపిస్తేనే నువ్వు ఈ ట్రేడ్ చేయి. నీకు అక్కడ టార్గెటే కనిపించలేదు అనుకో, వదిలేసి ఆ ట్రేడ్ని, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ అబ్జర్వేషన్ చేయి, అది ఎంత డీప్గా వెళ్తుంది, ప్రైస్ ఎక్కడ వరకు వెళ్తుంది అనేది. మనకి అవసరం లేని కొన్ని థింగ్స్ ఉంటాయి. అంటే మనకి అవసరం లేని అంటే లైక్ బుల్లిష్ సినారియోలు ఏంటంటే మనకి బుక్ చేసేదానికి అక్కడ ఏం ఉండదు అనుకో. ఎగ్జాంపుల్గా మనం ట్రేడ్ చేసి వేస్ట్. సో నేను అలా చాలా ట్రేడ్స్ మీ కళ్ళ ముందే నేను చాలా స్కిప్ చేసి ఉంటాను.
బుల్లిష్ వెళ్తుంటుంది, అది అక్కడి వరకు వెళ్తుందని నాకు తెలుసు, కానీ అక్కడ నాకు టార్గెట్ తీసుకునే దానికి నాకు అక్కడ ఏం కనిపించదు నా ఐస్కి. సో అప్పుడు నేను దాన్ని ట్రేడే చేయను, జస్ట్ చూస్తుంటాను అంతే. అది నాకు అవుట్ ఆఫ్ బిజినెస్, అదంతా నాకు అవసరం లేని బిజినెస్ అదంతా. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, ఏదన్నా ఒక ఎంట్రీ ప్లాన్ చేసేటప్పుడు మనం చాలా క్లియర్ కట్గా ఉండాలి, చాలా ప్రిసైజ్గా ప్రీ ప్లాన్ ఉండాలి ఎగ్జిక్యూషన్స్ అనేది. ఏదో అప్పటికప్పటికే ప్లాన్ చేయకూడదు. అంటే ముందుగానే ప్రీ ప్లాన్ ఇక్కడ వస్తేనే ఇలా ఉంటేనే చేస్తాను, ఇలా వస్తేనే చేస్తాను అనే ఒక రూల్ బేస్డ్ ఐడియాకి వెళ్ళామంటే మాత్రం మనకి అది చాలా 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 బ్యూటిఫుల్గా ట్రేడ్స్ అనేది కనిపించడం స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటాయి ట్రేడ్స్ అనేది. అలా కాకుండా ర్యాండమ్గా వెళ్ళి నేను ట్రేడ్ చేస్తాను అంటే మాత్రం, ఇది నేను మళ్ళీ స్ట్రెచ్ చేసి చెప్తున్నాను, ర్యాండమ్గా ట్రేడ్ చేస్తాను ఒకటి, తర్వాత నాకు ఓపిక లేదు, కంటికి వెళ్ళిపోతుందేమో, ప్రైస్ వెళ్ళిపోతుందేమో, ట్రేడ్ చేసేయాలి ఇప్పుడు వెంటనే చేసేయాలి, అది మిస్ అయిపోతే ఎలాగా, నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తుందో లేదో కూడా నాకు తెలీదు, అలా అనిపిస్తే స్టిల్ యు ఆర్ నాట్ ఫిట్ టు ట్రేడ్. అంటే రియల్గా ఒక అకౌంట్ తీసుకొని ట్రేడ్ చేసేదానికి యు ఆర్ అన్ఫిట్. ఆ ఫోమ్ క్లియర్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయండి. అప్పటి వరకు నువ్వు రెడీ కాదు. అకౌంట్లు ఎందుకు పోగొడతారంటే ఇదే మెయిన్. అకౌంట్లో పోగొట్టిన వాళ్ళంతా ఇదే ఉంటుంది. అది బయట చెప్తారో లేదో నాకు తెలియదు, పొరుగు పోతుందేమో, సిగ్గుగా ఉంటుంది నాకు చెప్పేదానికి అనుకుంటారు, బట్ అదే నేకెడ్ ట్రూత్. అండ్ దాంతో పాటు ఇంకో పాయింట్ ఉంటుంది దాంట్లో. ఎలాగంటే బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు చూస్తారు, 2 ట్రేడ్లు బాగా టార్గెట్లు ఇచ్చేస్తాయి, అప్పుడు ఫిక్స్ అయిపోతారు, ఇంక వెళ్ళిపోతుందిరా ఎక్కువ తేల్దాం అనేసి. లాట్ సైజ్ అప్పుడు వరకు ఒక నార్మల్గా ఉంచుతారు, లాట్ సైజ్ అప్పుడే వేస్తారు, అప్పుడే స్టాప్ లాస్ ఇస్తుంది. అప్పుడు నువ్వు 2 ట్రేడ్స్ లో చేసింది ఒక ట్రేడ్ లో అంతకుమించి లాస్ అవుతావు. ఇలాంటివి కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఎవరన్నా ఫేస్ చేశారా ఈ పాయింట్? ఎనిబడి ఇప్పుడు చెప్పిన పాయింట్? కదమ్మా. ఓకే రైట్. నాకు కూడా ఉందన్న, వెళ్ళిపోద్దేమో అసలు ఏం జరుగుతుంది, ట్రేడ్ వెళ్ళిపోతే మళ్ళీ ఆపోజిట్ రాదని అదొక భయం అన్న. ఎందుకు నాన్న భయం? నీకు ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, నీకు స్కిల్ ఉంది కదా, స్కిల్ ఎవరు తీసుకెళ్ళిపోరు కదా. అదేంటంటే అనుకున్న దగ్గరికి వెళ్తున్న ప్రైజ్, అప్పుడు అది హ్యాపీ అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనం ట్రేడ్ చేసి ఉంటే బాగుండు అనే ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది. ఆ పుత్తలోనే ఏదో ఉంది అంటే నీ మైండ్ సెట్ లోనే ఏదో రాంగ్ ఉంది. ఓకేనా? అది కొంచెం కరెక్ట్ చెప్తారు అంతే, అంతకుమించి కరెక్టే లేదు రంజిత్. ఓపిక, నువ్వు ట్రేడ్ చేసేయాలి అని చెప్పి కూర్చోవద్దు. ట్రేడ్ చేసేయాలని చెప్పి కూర్చున్నావు అనుకో, ఇంక నువ్వు కొన్ని ఆపలేవు. వన్స్ ఆ ఎమోషన్స్ ఒకటి బయటకు వచ్చేసాయంటే అవి ఆపలేవు. నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే, ఈరోజు నేను ట్రేడ్ చేయకూడదు, జస్ట్ చూద్దామని చెప్పి వచ్చి కూర్చో, జస్ట్ కూర్చో, వెయిట్ చేయి. నువ్వు అనుకున్న దగ్గర అనుకున్నలాగా వస్తుందా లేదా చూడు, వెయిట్ చేయి, పేషెన్స్ వెయిట్ చేయి. ఒకవేళ నీకు రీసెంట్ టైమ్స్లో హెవీ మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి కదా, స్టిల్ ఇఫ్ యూ ఫీల్ అలాగే మ్యానిపులేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, స్టిల్ నువ్వేంటంటే ఆ మ్యానిపులేషన్స్ని ఓవర్కమ్ చేయాలి అంటే వెయిట్ ఫర్ ద కంటిన్యూషన్ మ్యాక్రో, దెన్ గో ఫర్ ఇట్. అప్పటి వరకు వెయిట్ చేయి. వెయిటింగ్. నువ్వు ఎంత వెయిట్ చేస్తే నీకు అంత మంచి ఆపర్చునిటీ వస్తానని చెప్పను, బట్ అంత లాస్ అవ్వకుండా అయితే ఉంటావు. ఇది ట్రూ అన్న, నేను నిజంగా రియల్ గా ఫేస్ చేశాను. ఇది వెయిట్ చేస్తేనే మనకి ఆపర్చునిటీ వస్తుంది, లేదా రావట్లేదన్న. ఇది దీంట్లోనే కాదు, ట్రేడ్ అయిపోతాను అంటే 2 క్యాండిల్స్ పెద్ద బులిష్ క్యాండిల్స్ ఫామ్ అవగానే ఇంకా అది అక్కడి నుంచి స్టాప్ వచ్చేస్తుందేమో అని అదొక భయం అయిపోయిందన్న. అప్పుడు ఏం చేస్తాను, కామ్గా వెయిట్ చేసి, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అంటారు అని నీ చేతిలో డబ్బులు ఉంటాయి, ఓకేనా, అది ఏదైనా కావచ్చు, నీ చేతిలో డబ్బులు ఉంటాయి, తొందరపడి కొన్నావు అనుకో, ఒక పిచ్చి ప్రోడక్ట్ నీ చేతిలోకి వస్తుంది. చేతిలో డబ్బులు పెట్టుకొని రీసెర్చ్ చేసి వెయిట్ చేసి 10 దగ్గరలో కనుక్కొని ఎంత ప్రైస్ ఉంది ఏంటి, నీకు ఏది సూట్ అవుతుందో లేదో చూసుకొని తీసుకున్నావు అనుకో, అల్టిమేట్గా నీ చేతికి మంచి ప్రోడక్ట్ వస్తుంది. అలా కాకుండా నా చేతిలో డబ్బులు ఉన్నాయి, ఏదో ఒకటి కొనేద్దాంలే, ఏదో ఒకటి తీసేసుకుందాంలే అంటే అది ఏదో ఒకటిలాగే ఉంటుంది. అది బట్టలు కావచ్చు, ఎలక్ట్రానిక్ డివైజెస్ కావచ్చు, మెకానికల్ డివైజెస్ కావచ్చు, లైక్ ఫుడ్ ఐటమ్స్ కూడా కావచ్చు, ఎనీథింగ్. ఓపిక ఈ జనరేషన్లో ఏంటంటే ఓపిక ఉండదు. అది ఒక రీల్లో ఇన్ఫర్మేషన్ చెప్పాలి మనోడు, ఆ రీల్ చూసి మన ఇక్కడ పీకాల, అలా ఉంటుంది. అంటే నన్ను అడిగే ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది, రంజిత్, నీ దగ్గరికి వస్తే నేను సక్సెస్ అయిపోవచ్చా అన్న అంటారు. నా దగ్గరికి వస్తే నువ్వేంట్రా సక్సెస్ అయ్యేది? సక్సెస్ నీ చేతిలో ఉంటుంది, నా చేతిలో ఎందుకు ఉంటుందిరా? నేను ఎవడరా నీకు గ్యారంటీ ఇచ్చేదాన్ని అంట.
ఇప్పుడు ఒకవేళ ఈ క్వశ్చన్ మన అడిగారు నాకు ఒకవేళ ఐసీటీ అడుగుతారమ్మా ఈ క్వశ్చన్ తెలుగు స్లాంగ్లో చెప్పాలంటే కొవ్వు అమాయకత్వం అంటారు కదా, అలాగా. అదంతే. మళ్ళీ అడుగుతారని అడిగారు కూడా. అంటే నేను నమ్మి వస్తా, ఉమ్, ఏ డబ్బులు ఇస్తా, ఉమ్. డబ్బులు పోవాలని నువ్వు గ్యారంటీ ఇవ్వగలుగుతావా? నా డబ్బులకే గ్యారంటీ లేదు, నీ డబ్బులకి నేను గ్యారంటీ ఇస్తాను. అది ఎవడి మనీ వాడే రెస్పాన్సిబిలిటీ, అండ్ ఎవరి మనీ వాళ్ళే గ్రో చేసుకోవాలి, ఎవడు గ్రో చేయడు. ఓకేనా? ఎవడైనా మనకి గ్రో చేయిస్తాడు అని మనం నమ్ముకుంటే, లైక్ నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు నాకు ట్రేడ్ చేయిస్తావు, లేకపోతే ఇలాంటి కాన్సెప్ట్ వస్తుంది. ఎవడికి ఎక్కడ ఏం గ్రో చేయడు. మనమే కడుక్కోవాలి ఎండ్ ఆఫ్ ద డే. ఎవరు కడగరు ఒక ఏజ్ వచ్చాక. అదే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అది కూడా నిజమే అన్న. అట్లా అయిపోయిందా నా బయట అసలు మరి దారుణంగా ఉన్నారు నా బయట. అమ్మో, ప్రతిదీ బిజినెస్ అన్నా. అలాంటి వాళ్ళే నచ్చుతారు జనాలకి. రండిరా రండి, బాబా తాయితే కడతాను, జంపర్ పై బంపర్ అనగానే వచ్చేస్తారు. అదొకటి మళ్ళీ మీరు నా డబ్బులు నేను మీకు ఎక్కడ బై చేయాలి చెప్తాను, ఎక్కడ సెల్ చేయాలి చెప్తాను. అది కంప్లీట్ గా అది రాంగ్ గైడెన్స్. అది మరి దారుణం అన్న అసలు. అంటే లైక్ నథింగ్ బట్ సిగ్నల్స్. ఆ కాన్సెప్టే రాంగ్ అసలు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ వేరు, నువ్వు చేసేది ఇన్వెస్ట్మెంట్ వేరు. లైక్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, అవి వేరు. అవి సజెషన్స్ తీసుకొని మన అనాలిసిస్ చేసి వేయడం వేరు. అలా కాకుండా నువ్వు ట్రేడింగ్ అనేది సిగ్నల్స్ పెట్టుకొని చేసామంటే మాత్రం పోయా మోసం. అంటే వాడు మంచికి ఇచ్చిన రోజులు, బట్ వాడు జెన్యున్గానే స్టార్ట్ చేసి ఉండొచ్చు. వాడు మంచికి ఇచ్చిన రోజులు, అబ్బా మనవాడు మామూలుగా ఉండదు, తోపు మనవాడు అనాలిసిస్ అంటారు. మనవాడు ఎప్పుడైతే అనాలిసిస్ కొంచెం అటు ఇటు అని అయిందనుకో, వీడు ఏంటి అనాలిసిస్ వేస్ట్ రా, ఎందుకు పనికిరాదురా అని చెప్పి బ్లేమ్ చేస్తారు. థర్డ్ ఎగ్జాంపుల్ నేను ముందే అనుకున్నా వీడు చేస్తున్నా. నేను ఫస్ట్ అన్ని అనుకోడు ఏది, నేను ముందు అనుకున్నా వేస్ట్ అనేస్తాను ఒకటే మాట. అదే మ్యాజిక్. గౌరవ. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఇమ్మీడియట్ 2 లిక్విడిటీ స్వీప్స్. ఇందాక మనం ఒక లిక్విడిటీ స్వీప్ చూసాం కదా, సో అలాగే 2 లిక్విడిటీ స్వీప్ బ్యాక్ టు బ్యాక్ జరుగుద్ది. బ్యాక్ టు బ్యాక్ ఎలా జరుగుద్ది అంటే, ఇన్సైడ్ లిక్విడిటీ అవుట్ సైడ్ లిక్విడిటీ అని పెట్టుకోండి. ఇది ఐసీటీ చెప్పలేదు, మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ ఐసీటీ ఇన్సైడ్ లిక్విడిటీ అవుట్ సైడ్ లిక్విడిటీ, ఇన్సైడ్ బార్ అవుట్ సైడ్ బార్ ఏం లేదు అక్కడ. అయినా జస్ట్ ఇది అబ్జర్వేషన్ అంతే. మనం ఇన్ని సంవత్సరాలు మార్కెట్లో ఉండి మన ఓన్ అబ్జర్వేషన్ అనేది కూడా ఒకటి ఏడ్చుండాలి కదా, అర్థమవుతుందా? అది కూడా ఉండాలి యాక్చువల్గా. అది ఉంటేనే నువ్వు ఏదో మార్కెట్లో నువ్వు గ్రో అవుతున్నట్టు లెక్క. నీ అబ్జర్వేషన్ ఏం లేదు, జస్ట్ ఐసీటీ అని చెప్పడం నేను దానికి గొర్రెలాగా ఫాలో అవుతానంటే ఆయనే చెప్తాడు, ఒరే నాయనా మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. 1కి 100 సార్లు చెప్తాడు, డోంట్ టేక్ మై వర్డ్ గైస్, గో అండ్ డూ బ్యాక్ టెస్టింగ్ అంటాడు. సో ఇది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తానే ఉంటాడు, మీరు వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేయండి 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 చేయండి. బ్యాక్ టెస్ట్ చేస్తేనే నీకు మల్టిపుల్ థింగ్స్ తెలుస్తాయి. అండ్ ఏది బ్లైండ్ ఫాలో అవద్దు. బ్యాక్ టెస్ట్ చేసి మీకు అది ప్రాపర్గా వర్క్ అవుతుంటేనే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అలా కాకుండా అది వర్క్ అవ్వకపోయినా సరే దాన్ని ఫోర్స్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఎంట్రీ మోడల్ ప్రతి ఒక్కరికి సెట్ అవ్వాలని రూల్ లేదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అదే ట్రేడింగ్. అండ్ నీకు వర్కౌట్ అయ్యేది ఇంకొకరికి వర్కౌట్ 100% కాకపోవచ్చు. కాన్సెప్ట్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ట్రెండ్ లైన్ పెట్టుకొని నువ్వు మార్కెట్లో ప్రాఫిటబుల్ అవ్వచ్చు, లేదా ఈఎంఐస్ పెట్టుకొని నువ్వు ప్రాఫిటబుల్ అవ్వచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ట్రేడ్లో ఉన్నావు అనేది ఎండ్ ఆఫ్ ద పాయింట్. ఎండ్ ఆఫ్ ద డేలో అదే మెయిన్గా కీ రోల్ ప్లే చేస్తుంది. నేను చేసే ట్రేడ్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాఫిటే వచ్చిందనుకో, నా పక్కన ఎవరన్నా ఉన్నారనుకోండి, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు ఎగ్జైట్ అయిపోతుంటారు మన ప్రాఫిట్స్ కానీ లాస్ కానీ చూసి. నాకు అది చూసి అలవాటు అయిపోయిందా అని అనుకోవచ్చు, లేదా ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. అంటే మనకి క్లారిటీ అనేది ఒకటి ఉంటుంది కదా, మనం ఏం చేస్తున్నామో, ఎగ్జాక్ట్గా ఎంత లాస్ తీసుకోబోతున్నాం అంతా వెల్ క్యాలిక్యులేటెడ్గానే ఆటో పైలట్ మోడ్లో పరిగిస్తూ ఉంటుంది కదా. సో ఇవన్నీ పక్కన వాళ్ళకి ఎగ్జైట్మెంట్ చేస్తుంది, అంటే వాళ్ళు ట్రేడింగ్లో లేని వాళ్ళకి, అవుట్ సైడ్ ట్రేడర్స్కి. మనకేంటంటే అది ఎగ్జైట్మెంట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే డోంట్ లెట్ యువర్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ దాన్ని ఎగ్జైట్మెంట్కి ప్రపోర్షన్ చేసుకున్నారంటే ప్రతిదీ ట్రేడ్లా కనిపిస్తుంది. ప్రాఫిట్ చేస్తే, లాస్ చేస్తే ప్రతిదీ ట్రేడ్లా కనిపిస్తుంది. నీకు ట్రేడ్ తప్ప నీ కంటికి ఏం కనిపించదు. సో నీకు ట్రేడింగ్ చెయ్యాలని మనీ కోసం వస్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనీని డిటాచ్ చేసి ప్రైజ్ని చూస్తేనే, ప్రైజ్ ఇన్ ద సెన్స్ ప్రైజ్ యాక్షన్ చూస్తేనే నీకు ఎవ్రీథింగ్ డీటెయిల్గా అర్థమవుతుంది. బ్రో ఇదంతా నాకు వద్దు బ్రో, ఈ సోదంతా నాకు వద్దు బ్రో, పాయింట్ చెప్పే బ్రో నేను వినేసి వెళ్ళిపోతానంటే నా దేవుడే కాపాడాలి. లిక్విడిటీ ఎలా మనం చూస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి
ఇన్సైడ్ లిక్విడిటీ అనుకుందాం, ఇది వచ్చేసి అవుట్ సైడ్ లిక్విడిటీ అనుకుందాం. ఇన్సైడ్ లిక్విడిటీని ఫస్ట్ స్వీప్ చేయాలి ఈ క్యాండిల్ అనేది, అండ్ అదే క్యాండిల్ అవుట్ సైడ్ లిక్విడిటీని కూడా స్వీప్ చేయాలి. అంటే బ్యాక్ టు బ్యాక్ 2 లిక్విడిటీస్ని సింగిల్ షాట్లో స్వీప్ చేయాలి. ఇలా స్వీప్ చేస్తే ఏమవుతుందంటే లోవర్ టైం ఫ్రేమ్లో మనం వెళ్ళి చూసేటప్పుడు ఈ షార్ట్ లిక్విడిటీ ఏదైతే స్వీప్ చేస్తుందో అది చాలా చిన్నగా కనిపించచ్చు, చాలా చిన్నదిగా. అది మీకు ముందు ముందు అర్థమవుతుంది, అది నేను ఎగ్జాంపుల్ చూపించినప్పుడు. అండ్ దీనికి కూడా అంతే, మన హైయర్ టైం ఫ్రేమ్లో ఎఫ్ఈజీ చూస్తున్నప్పుడు దాన్ని ఎలా ఫ్రేమ్ చేసుకుంటాం అంటే 3 మినిట్స్లోకి వెళ్ళి చూసుకుంటాం, అండ్ 3 మినిట్స్లోనే మన ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. సేమ్ అదే థింగ్ దేనికి అప్లై అవుతుంది అంటే 15 మినిట్స్ కూడా అప్లై అవుతుంది. 15 మినిట్స్లో మనం ట్రేడ్ చూస్తున్నామంటే అండ్ 1 మినిట్లో సేమ్ థింగ్ వెళ్ళి అప్లై అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే 30 మినిట్స్లో ఏం చూస్తుంటావు 3 మినిట్స్లో కూడా అదే చూస్తావు, కానీ వెరీ డీటెయిల్ చూస్తావు. 15 మినిట్స్లో ఏం చూస్తుంటావు 1 మినిట్లో కూడా అదే థింగ్, అదే ప్రైస్ని కొంచెం డీటెయిల్ చూస్తాం. సో ఇదే నేను స్ట్రక్చర్ ఇన్సైడ్ ద స్ట్రక్చర్లో అని చెప్పి నేను చెప్పున్నాను. అది ప్రైస్ యాక్షన్ బేసిక్స్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. అది చూద్దామన్నా. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇన్సైడ్ ఉందా క్యాండిల్, ఈ క్యాండిల్ అనేది, అండ్ ఇది వచ్చేసి అవుట్ సైడ్ ఉంది. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ రెండు ఉన్నాయి కదా, ఈ 2 క్యాండిల్స్ని ఒక సింగిల్ షాట్లో ఒకటే క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ చేస్తుంది. మీరు ఇంకొక థింగ్ కూడా మీరు అప్లై చేయాలంటే చేయొచ్చు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉండాలని రూల్ లేదు. ఫేర్ వాల్యూ గ్యాప్ లేకపోయినా సరే దీన్ని చూడొచ్చు. ఇది హైయర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. 3 మినిట్స్లో ఏంటంటే ఇలా ఉంటుంది, ఇమ్మీడియట్గా ఒక లిక్విడిటీ ఫస్ట్ ఒక లిక్విడిటీ స్వీప్ చేసి ఉంటుంది, తర్వాత ఇంకో లిక్విడిటీ స్వీప్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన ఎంట్రీ, సుభాష్ మన ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తాం సుభాష్ దీంట్లో? సిఎస్డి అన్నా. ఎస్, పర్ఫెక్ట్లీ ఫైన్. నువ్వు రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తావా లేదా అది క్లోజ్ అవ్వగానే పరిగిస్తావా? అంటే నీ చాయిస్ ఏంటి? నేను మెజారిటీ రీటెస్ట్ చూస్తా అన్న, ఓకే, అప్పుడే కొంచెం ఈజీగా ఉంటుంది అన్న, సూపర్. అప్పుడే కొంచెం స్టేబుల్ గా ఉండగలుగుతున్నాం అన్న, లేదంటే ఎమోషన్స్ ప్లే అవుతున్నాయి అన్న. లేదంటే అది ఆటోమేటిక్గా మనం దాన్ని ట్రిగర్ చేస్తాం. కామ్ ఉన్న ఎమోషన్స్ని చెయ్యి 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 అని చెప్పి మనం దాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తాం. సిఐఎస్డి బ్రేక్ అయిన తర్వాత ఒక క్యాండిల్ అనేది రిటెస్ట్ అయింది కదా. అవును, అక్కడ కూడా ప్లాన్ చేయొచ్చు నువ్వు కావాలంటే, అలా కూడా ప్లాన్ చేయొచ్చు, నథింగ్ రాంగ్. నువ్వు ఇక్కడ కావాలంటే ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఇది కూడా రీటెస్ట్, నథింగ్ ఎల్స్. ఓకేనా, ఇది కూడా రీటెస్ట్. నీకు గ్రాఫికల్గా ఇక్కడ ఎందుకు నీకు అనిపిస్తుంది అంటే ఈ ఇన్వర్షన్కి ఇక్కడ వచ్చి మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ రెస్పెక్ట్ తీసింది కదా, సో అది చూపించేదానికి దాన్ని హైలైట్ చేసేదానికి ఇక్కడ దీని ఈ స్క్రీన్ షాట్లో ఇక్కడ ఇలా ఉంది. ఓకే ఓకే ఓకేనా. Okay. చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్వర్షన్ ఇక్కడ ఫిల్ అయిపోయింది కదా, ఇంకా అయిపోయింది, క్లోజ్ చేసేద్దాము, నెక్స్ట్ ఇంక వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ యూ కెన్ యూజ్ దిస్, దీన్ని ఇంకా యూజ్ చేయొచ్చు అంటిల్ ఈ డీలింగ్ రేంజ్ లో బ్రేక్ చేసేదాకా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే బ్రో. స్వింగ్ లిక్విడిటీ స్వీప్, ఏదైనా ఒక స్వింగ్ ఉంటుంది కదా, ఆ స్వింగ్ బిలో మీకు ఇలాంటి షార్ప్ లిక్విడిటీ స్వీప్ జరుగుతుంది. అంటే ఎనీ టైం ఫ్రేమ్, టైమ్ ఈజ్ ఫ్రాక్టల్, ఎనీ టైం ఫ్రేమ్ ఎలాగన్నా ఒకటే ప్రైజ్ యాక్షన్ ఉంటుంది, కాకపోతే చూసే విధానం బట్టి అది మారిపోతుంటుంది. అందరికంటికి ఒకటే ప్రైజ్ యాక్షన్ కనిపించదు. ఐసిటీ ట్రేడర్స్ అంతా ఒకటే ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ చేయరు. డిపెండ్స్ ఆన్ దేర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ద మార్కెట్ అనేది అది మారుతూ వెళ్తుంది. అంటే కొంతమందికి అది స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే హైయర్ టైం ఫ్రేమ్లోనే వాళ్ళు స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు. బట్ ఐఎమ్ నాట్ ఏ స్వింగ్ ట్రేడర్, ఐఎమ్ ఏ స్కాల్పర్ అండ్ సమ్ టైమ్స్ మైక్రో స్కాల్పింగ్ కూడా చేస్తాను. దీన్ని మీరు హైయర్ టైం ఫ్రేమ్స్లో స్టిల్ ఇంకా తీసుకెళ్ళి మీరు బ్యాక్ టెస్ట్ చేయాలన్నా చేయొచ్చు. అంటే ఏదన్నా ఒక స్వింగ్ ఉంటుంది కదా, ఆ స్వింగ్ బిలో ఏంటంటే మనకి ఒక సింగిల్ ఎనీ 3 క్యాండిల్ ఫార్మేషన్ ఇదే స్వింగ్, ఒక లిక్విడిటీ స్వీప్ జరుగుతుంది స్వింగ్స్లో. ఇలా లిక్విడిటీ స్వీప్ జరిగినప్పుడు ఇప్పుడు మనం ఏ టైం ఫ్రేమ్లో చూస్తున్నామో అదే టైం ఫ్రేమ్లో అక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదర్ బీసీ కావచ్చు సిబి కావచ్చు ఫాలోయింగ్ టువర్డ్స్ ద లిక్విడిటీ స్వీప్ ఉందా లేదో చూసుకుంటాం. ఓకేనా. సో వన్స్ ఉంటే ఏం చేస్తామంటే 30 మినిట్స్ అయితే 3 మినిట్స్, 15 మినిట్స్ అయితే 1 మినిట్కి వెళ్దాం. సో ఇక్కడ చూసుకుంటే 15 మినిట్స్లో ఒక లాంగ్ టర్మ్ ఎఫ్ఈజీ లాగా వస్తుంది చూసాను. ఓకేనా, ఇలాంటి ఎఫ్ఈజీస్కి వచ్చి ప్రైస్ రెస్పెక్ట్ ఇచ్చి వెళ్తుంటుంది. ఇది ఎవరన్నా అబ్జర్వ్ చేశారా ఈ పాయింట్ని? జస్ట్ లిక్విడిటీ స్వీప్ పక్కన పెట్టేసండి, ఒక లాంగ్ టర్మ్ ఎఫ్ఈజీ ఉంటుంది, అది 5 మినిట్స్లో కావచ్చు, 15 మినిట్స్లో కావచ్చు, 1 అవర్లో కావచ్చు, 4 అవర్స్లో కావచ్చు. సో ఇలాగా లాంగ్ టర్మ్ ఎఫ్ఈజీకి ప్రైస్ కరెక్ట్ రీటెస్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా ఆన్ పాయింట్ రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. చూసాను. నేనైతే దీన్ని ఎక్కువ 1 అవర్లో ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాను. ఇక్కడ ఈ షార్ప్గా ఒక లిక్విడిటీ స్వీప్ జరిగింది కదా, ఇది చాలా ఫ్యాసినేటింగ్ ఉంటుంది చూడండి. 1 మినిట్లోకి వెళ్తే ఇదే లిక్విడిటీ స్వీప్. ఓకేనా, మనకి ఇనిషియల్గా ఎలా ఉంటుందంటే కాన్ఫిడెన్స్ ఉండదు, అరే దీన్ని మనం చేయొచ్చా లేదా, ఇది కొంచెం ఇదేంటి ఇంత షార్ప్గా ఉంది లిక్విడిటీ, దీన్ని చూడొచ్చా లేదా అనేది ఒక కాన్ఫిడెన్స్ అయితే రాదు ఇనిషియల్గా.
అదేంటంటే మీరు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చూసే కొద్దీ మీరు బ్యాక్ టెస్ట్ చేసిన ప్రాసెస్లో ఎలా బ్యాక్ టెస్ట్ చేస్తున్నారు అనే దాని మీద ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మీకు ఎంత బ్యాక్ టెస్ట్ చేసినా మీకు కాన్ఫిడెన్స్ రాలేదనుకోండి, డోంట్ ఫోర్స్ ఇట్, దాన్ని స్కిప్ చేసేయండి. బట్ అది తెలిసి పెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ద డే మీకు అర్థమవుతుంది. సమ్టైమ్స్ ప్రైస్ యాక్షన్ అనేది కొంచెం షార్ప్గా లిక్విడిటీ స్వీప్స్ జరగచ్చు. సో అలాంటప్పుడు కూడా మీకు ఎలా రియాక్ట్ అవుతుంది అంటే మీకు ప్రైస్ ఏం జరుగుతుందో అర్థం కావాలి కదా. సో అందుకే తెలిసి పెట్టుకోండి. అండ్ ఇది చూస్తే మీకు 2 షార్ట్ టర్మ్స్ లోస్ మధ్యలో ఒక ఇంటర్మీడియట్ టర్మ్ లో ఉంది. అలాగే ఏమన్నా అనిపించింది తారక్ ఉన్నాడా? అనిపించింది అన్న, అలాగే ఉంది కదా చూసేదానికి. సేమ్ అలాగే ఉందండి. మల్టిపుల్ థింగ్స్ అలానే అయిపోతాయి ఆటోమేటిక్గా. సో దీనికి కొంచెం మీరు హై ప్రాబిలిటీ సెట్ చేసుకోవాలంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి 2 షార్ట్ టర్మ్ లోస్ మధ్యలో ఇంటర్మీడియట్ టర్మ్ లో ఉంటే బాగుంటుంది. ఈ ఎగ్జాంపుల్కి ఈ పర్టికులర్ ఎంట్రీ మోడల్కి షార్ట్ టర్మ్ హైస్ ఆర్ లోస్, ఇంటర్మీడియట్ టర్మ్ హైయర్లో అలానే అయిందా లేదా చూసుకోండి. మీకు అప్పుడు ఏంటంటే మోర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. అది వన్ ఆఫ్ ద హై ప్రాబిలిటీ ట్రేడ్స్. అండ్ వన్స్ ఇక్కడ సిఎస్డి యాక్టివేట్ అయిన తర్వాత సిఎస్డి అయిన వెంటనే మీరు ట్రేడ్ చేస్తారా లేదా రీటెస్ట్ అయ్యాక ట్రేడ్ చేస్తారా, అక్కడ ఇంకేమన్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏదైనా డిస్ప్లేస్మెంట్ కావచ్చు, ఇంకేమన్నా యాంటిసిపేట్ చేసి వెయిట్ చేస్తారంటే మీరు అలా కూడా వెయిట్ చేసి ప్రశాంతంగా ట్రేడ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఏంటంటే సిఎస్డిఏ కాకుండా సిఎస్డితో పాటు మనకి బ్రేకర్ అలైన్మెంట్ ఉండాలా, లేకపోతే ఇన్వర్షన్ అలైన్మెంట్ ఉండాలా, ఎఫ్ఈజీ అలైన్మెంట్ ఉండాలా, బీపీఆర్ అలైన్మెంట్ ఉండాలా, డిపెండ్స్ ఆన్ యువర్ బ్యాక్ టెస్టింగ్. మళ్ళీ చెప్తున్నాను, అది మీరు హోంవర్క్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని ఇంకొంచెం డెప్త్గా మార్కెట్ అనాలిసిస్ అనేది దొరుకుతుంది, గ్రిప్ దొరుకుతుంది. టార్గెట్ ఎక్కడుందో తెలియాలి. ఇక్కడ నాకైతే చాలా క్లీన్ లిక్విడిటీ కనిపిస్తుంది, వెరీ స్మూత్. అండ్ దీనిపైన వచ్చేసి లండన్ హై కూడా ఉంది, దాన్ని నన్ను మార్క్ చేయలేదు, అంటే టూ మచ్ ఆఫ్ డీటెయిల్ అయిపోతుంది చార్ట్లో. సో సింపుల్గా పెట్టుకుందాం, అదే లైవ్ మార్కెట్ జరిగేటప్పుడు అబ్జర్వేషన్ చేయండి. ఓకే అన్న. ఇదేంటంటే ఇంకొంచెం చూసేదానికి లైట్గా ఫీనిక్స్ లాగా కూడా ఉంటుంది. సో యా, ఇంకా మీరు బ్యాక్ టెస్ట్ చేసిన దాని మీద డిపెండ్ అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవన్నా. ఓకే, ఆల్ రైట్. సో ఇంకా ఉన్నాయి, నేను ఇంకా ఈషో చెప్తా అని చెప్పినా కానీ నేనే ఆపున్నాను. అంతా ఒకటే సెషన్లో చెప్పామంటే టూ మచ్ ఆఫ్ డీటెయిల్స్ కూడా మర్చిపోతారు. సో ఇంకో సెషన్లో దాన్ని ప్లాన్ చేద్దాం. ఓకే అన్న. సీ యూ గైస్. బాయ్ అన్న. బాయ్ అన్న. బాయ్ ఈశ్వర్ అన్న. బాయ్. థ్యాంక్ యూ ఫాజిల్ బాయ్, థ్యాంక్ యూ ఈశ్వర్ బాయ్. థ్యాంక్ యూ సార్.